సింహరాశి వారు మీ ఎదుగుదలను ఆపుతున్న వారు ఎవరు, వారి పేర్లతో సహా బయటపడింది. వారు ఎవరో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. మీ ఎదుగుదలను ఆపుతున్న వారు ఎవరో కాదు, వారు మీకు చాలా దగ్గర వారే. మీరు ఎంత కష్టపడుతున్నా కూడా ఎందుకు ఫలితం రావడం లేదు అని ఎన్నోసార్లు ఆలోచించే ఉంటారు. ఎందుకంటే మీ ఎదుగుదలను ఆపుతున్న వారు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి. మరి వారి పేర్లేమిటి, వారి లక్షణాలేమిటి, వారు ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడబోతుంది. ఇది విన్నాక మీరు చాలా షాక్ అవుతారు. వారెవరో తెలుసుకున్న తర్వాత మీరు నిజంగా చాలా షాక్ అవుతారు. ఇంతకాలం వీరి వల్ల మనం ఎదగలేకపోయాము అని చాలా బాధపడతారు. మరి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీ జీవితమే మారిపోతుంది. ఇది మీ జీవితాన్ని మార్చేసేటువంటి నిజం. 2026 జూన్లో సింహరాశి వారి యొక్క గ్రహస్థితి అనేది కొంచెం కఠినంగానే ఉంది. మీరు ఎంత కష్టపడినా కూడా చిన్న చిన్న ఆటంకాలు అనేవి తరచుగా వస్తూనే ఉంటాయి. పనుల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. పనుల్లో ఎక్కువ ఆలస్యం జరగడం ఎందుకో తెలియదు, అర్థం కాని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మీరు చేస్తున్న పని ఎంత శ్రద్ధగా చేసినా ఆ పని అయితే సరిగా పూర్తవనే అవ్వదు. కొన్నిసార్లు మధ్యలోనే ఆగిపోతుంది, మరికొన్నిసార్లు చాలా ఆలస్యంగా పని అనేది పూర్తవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాటంతట అవే జరుగుతున్నవి కావు, యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావంతో జరుగుతుంది. అంతేకాదు మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తుల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఏంటంటే చాలా మంచి వ్యక్తులు. వీరు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ ఉంటారు. అందరికీ కూడా చేతనైనంత సాయం చేస్తూ ఉంటారు. కానీ అదే మీ బలహీనత అయింది. మంచికి పోతే చెడెదురైంది అన్నట్లుగా ఉంటుంది ఈ సింహరాశి వారి పరిస్థితి. వీరు మంచి చేయాలి అనుకుంటారు, అది వారికి చెడుగా మారి చెడుగా వస్తూ ఉంటుంది. ఇతరులకి సహాయం చేయడం అనేది మీ యొక్క బలహీనతగా మారిపోయింది. అయితే మీ ఎదుగుదలను అడ్డుకునే వ్యక్తులు ఎవరో కాదు, వారు మీకు చాలా దగ్గర వారే. వాళ్ళు మీకు స్నేహితుల రూపంలో ఉంటూ ఉంటారు. వారు మీ దగ్గరే, మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మీ గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. కానీ మీ వెనక మీ పైన చెడు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ముందు మంచితనంగా ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. మీరు లేనప్పుడు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. మీ స్నేహితుల్లో ఎవరైతే మీ వెనక తప్పుగా మాట్లాడతారో అటువంటి వారిని దూరం పెట్టేసేయండి. అలాగే మరొకరు మీ బంధువుల్లో ఉంటారు. మీపై ఈర్ష్యపడేటువంటి బంధువులు. మీ విజయాన్ని చూసి ఆనందపడలేక మీరు ఏదైనా సరే సాధించారు అంటే దాని గురించి ఆనందపడకపోగా వారు బాధపడుతూ లోపలే ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. అటువంటి వారు మీ బంధువుల్లో ఒకరున్నారు. ఖచ్చితంగా వారిని గుర్తించండి. మీరు ఏదైనా సరే ఒక మంచి పని చేస్తే వెంటనే మిమ్మల్ని తక్కువ చేయాలనో తగ్గించి మాట్లాడే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీరంటే వారికి అసూయ, ద్వేషము, ఈర్ష్య. మిమ్మల్ని అస్సలు మీ ఎదుగుదలని వారు అస్సలు తట్టుకోలేరు. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా జాగ్రత్త పడండి సింహరాశి వారు. ఇక్కడి నుంచైనా సరే ఇప్పటి వరకు కూడా మీ ఎదుగుదలను వీరు ఎంతగానో ఆపుతున్నారు. మిమ్మల్ని తప్పుదారిలోకి వెళ్లేలాగా చేస్తున్నారు. మీరు ఏదైనా సరే ఆలోచించి ఒక మంచి పని చేద్దాము అంటే మధ్యలో వీరు అడ్డుపడుతూ ఉంటారు. మీకు మంచి జరగకపోగా చెడు జరిగేలాగా వీరు ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారిని మీరు దూరం పెట్టేసేయండి. మీ స్నేహితుల్లో ఎవరైతే ఇటువంటి వారు ఉంటారో లేదా మీ బంధువుల్లో ఎవరైతే ఇటువంటి వారు ఉంటారో వారిని పరిశీలించి మీ చెడు కోరుకునే వారిని మీరు దూరంగా పెట్టండి చాలు. ఈ ఒక్కటి మీరు చేశారు అంటే గనక మీ ఎదుగుదలని ఎవ్వరు కూడా ఆపలేరు. అంతేకాదు మీరు పూర్తిగా నమ్మి ఒక మనిషికి మొత్తం అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటారు. ఆ వ్యక్తి చివరికి మిమ్మల్ని మోసం చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ రహస్యాలని వెంటనే ఎవరికి కూడా బయట పెట్టకండి. ఇది మీ జీవితంలో పెద్ద నష్టాలను తీసుకువస్తుంది. మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి చూస్తూ మీ సమస్యలను మీరే పెంచుకున్న వారు అవుతారు. కాబట్టి సింహరాశి వారు దయచేసి మీ యొక్క రహస్యాలను కానీ మీ సొంత విషయాలని ఎవరితో కూడా చెప్పకండి. దయచేసి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సింహరాశి వారు ఏంటంటే చాలా సెన్సిటివ్ గా ఉంటూ ఉంటారు. ఎవరైనా సరే మిమ్మల్ని ఒక చిన్న మాట అన్నారు అంటే లోపలే ఎంతో బాధపడిపోతూ ఉంటారు. మీరు అందరికీ కూడా మంచి చేస్తారు, కానీ అది తిరిగి మీకు ద్రోహంలాగా మారిపోతూ వస్తుంది. మీరు ఎంత మంచి చేసినా కూడా చివరికి అది మీకు చెడవుతుంది. చివరికి వీరికి ఏమనిపిస్తుందంటే మేము మంచి చేయడమే తప్ప అసలు మంచి కూడా ఇతరులకి సాయం చేయడం కూడా తప్ప అసలు సాయం కూడా చేయకూడదా అని చెప్పి వీరు చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎవరైతే వ్యక్తులకి సాయం చేస్తున్నారో వారి యొక్క బుద్ధి అనేది కూడా మంచిగా ఉండాలి. అది కూడా చూసుకోండి. అందరికీ సాయం చేద్దాం, అందరూ మనవారే అనుకుంటే గనక సింహరాశి వారు ఎప్పటికీ కూడా జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఎవరు మనవారు, ఎవరు మన మేలును కోరేవారు అని వీరు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేదు అంటే వీరి చుట్టూ ఉన్నవారు వీరిని జీవితంలో ఎక్కడ కూడా ఎదగనివ్వరు. వీరిని ఎంత అయితే అంత
తొక్కుదామని చూసేవారే ఎక్కువ. ఇటువంటి వారు మా చుట్టూ ఉండి మా చెడు కోరుకుంటే మేము ఎలా ఎదుగుతాము అని మీకు సందేహం రావచ్చు. కానీ మీ చుట్టూ ఉన్నవారు అంతా కూడా ఇటువంటి వారు కాదు. కేవలం అందులో కొంతమంది మాత్రమే ఇటువంటి వ్యక్తులు ఉంటారు. మీ చెడు కోరే వ్యక్తులు, మీరు నాశనం అయిపోతుంటే చూసి సంతోషపడాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు మీ ముందు మీకు మంచి మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ మీ వెనుక మీకు తెలియకుండానే గోతులు తవ్వుతూ ఉంటారు. మీరు ఏదైనా సరే ఒక పని చేద్దాము అని ముందుగానే వారికి చెప్తే ఖచ్చితంగా ఆ పనిని జరగకుండా చేస్తూ ఉంటారు. వారికి తోచినటువంటి ప్లాన్లు వేస్తూ దానిని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు మీ స్నేహితుల్లో ఉండవచ్చు, మీ బంధువుల్లో ఉండవచ్చు, లేదంటే మీ ఆఫీస్లో ఉండవచ్చు. ఇలా మీ చుట్టూ వారు ఎక్కడైనా సరే ఉండవచ్చు. కానీ ఈ సింహరాశి వారు మీరు గుర్తుంచుకోండి, మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఇన్నాళ్ళు అంటే వారి ఎత్తులనేవి సాగాయి, కానీ ఇక నుంచి వారి ఎత్తులనేవి ఏమాత్రం కూడా సాగవు. ఈ సింహరాశి వారిని మోసం చేయడం అంత సాధ్యం కాదు. మొదటిగా వారు సాధించినా కూడా చివరికి వారు పతనం అవడం అనేది తప్పనిసరి. ఈ సింహరాశి వారు చాలా తెలివైన వారు. వారు ఎవరు ఏంటి అనేది వీరు ఇట్టే పసిగట్టగలరు. కానీ వారు ఎందుకు కామ్గా ఉంటారు అంటే వారికి ఎందుకు చెడు చేయడం ఎందుకులే అని చెప్పి వీరు సైలెంట్ గా ఉంటూ ఉంటారు. కానీ మీరు వారిని దూరం పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఈ జూన్ తర్వాత నుంచి కూడా సింహరాశి వారికి గురుబలం పెరుగుతుంది. ఈ గురుబలం పెరిగినప్పుడు మీరు ఏ పని అయితే అనుకుంటారో ఆ పనిలో చక్కగా ముందుకు వెళుతూ ఉంటాయి. పనుల్లో ఆటంకాలు అనేవి ఏమి కూడా కలగవు. మీకు ధనలాభం అనేది ఉంది. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి ఆ చెడు వ్యక్తులను మీరు దూరం పెట్టారు అంటే చాలు, ఆ భగవంతుడు మీకు ఒక అదృష్టాన్ని ఇస్తున్నాడు. దానిని మీరు చేజెక్కించుకోండి. మరి ఆ వ్యక్తులు ఎవరు, వారి పేర్లేమిటి, వారి పేర్లతో సహా వారు మీకు ఏ విధంగా నష్టం చేస్తున్నారు అన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మరి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటుంది. హైప్ చేశారంటే మీలాంటి సింహరాశి మిత్రులకు మరికొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్తుంది, వారికి కూడా హెల్ప్ అవుతుంది. మరి వారి యొక్క పేర్లోని మొదటి అక్షరం కే, వారి యొక్క పేర్లోని మొదటి అక్షరం కేతో మొదలవుతుంది. అలాగే పీతో మొదలయ్యేవారు మరియు వితో మొదలయ్యేవారు. ఈ 3 లెటర్స్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు తెలిసిన వారిలో మీ బంధువుల్లో ఉండవచ్చు, మీ స్నేహితుల్లో ఉండవచ్చు, లేదంటే మీ ఆఫీస్లో ఉండే కొలీగ్స్ అయి ఉండొచ్చు, మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా, మీ ఇంటి పక్కన వారైనా సరే, ఎవరైనప్పటికీ కూడా అయి ఉండొచ్చు. మీ మీద అసూయతోటి, ద్వేషంతో మీ ఎదుగుదలని వారు అసలు తట్టుకోలేకపోతున్నారు. మీ నాశనాన్ని వారు కోరుకుంటున్నారు. వీరిని మీరు ఎంత దూరంగా ఉంచితే అంత త్వరగా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు చెప్పబోయే ఈ 3 జాగ్రత్తలు కనుక మీరు పాటించుకున్నారు అంటే మీ సక్సెస్ ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. మొదటిది ఏంటంటే మీ ప్లాన్లు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ముందుగానే మేము ఇది చేయాలి అది చేయాలి అనుకుంటున్నామని కొంతమంది బయటికి చెప్పేస్తూ ఉంటారు. కానీ ఎవరికి పడితే వారికైతే అస్సలు చెప్పకండి. మీకు చాలా దగ్గర వారు, నమ్మకస్తులు అయితే తప్ప. ఇక రెండవది, ప్రతి ఒక్కరిని నమ్మకండి. సింహరాశి వారు త్వరగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే మంచితనంతో సాయం చేస్తూ ఉంటారు. ఇది వారికి చెడుగా మారుతుంది. కాబట్టి ఎవరిని కూడా ఈజీగా నమ్మకండి. ఇక మూడవది, ప్రతిరోజు కూడా ఉదయం సూర్యుడికి నీరు సమర్పించుకోండి. ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. కాబట్టి మీరు సూర్య భగవాను ఎంత ఆరాధిస్తే మీకు లైఫ్ లో అంత బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు, ఆలస్యం అవడం ఇవన్నీ కూడా తగ్గుతాయి. సూర్యుడిని మీరు ఎంత ఆరాధిస్తే, ఎంత పూజిస్తే అంత మంచిది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించుకోండి. అర్ఘ్యం అంటారు కదా, అలా అర్ఘ్యం సమర్పించుకోండి. ఇలా మీరు ప్రతిరోజు కనుక చేసుకుంటూ వచ్చారంటే 11 రోజులకి మీకు దీని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసాని చదువుకోండి. ఇది మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు మీ జీవితంలో ఎవరికైనా ఉంటే మీరు కాసేపు మనసు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న వారిలో అటువంటి వారు ఎవరున్నారు అని మీకే అర్థమైపోతుంది. అయితే సింహరాశి వారి ఎదుగుదలను ఆపడం ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. అయితే మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు మీకు తెలిసింది, మీకు అర్థమైంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి మాకు తెలిసింది అని. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.